వేమన గారు అంటున్నారు, హృదయమందున్న ఈశుని తెలియక శిలల నెల్ల ముక్కు జీవులార, శిలలనేమియుండు జీవులందే కాక విశ్వదాభిరామ వినరవేమ. నిన్న మనం అనుకున్నాం, భూగోళం మొత్తాన్ని తీసుకున్నా ఈ భూగోళం మొత్తం ఏముందంటే నీరు, సాలిడ్స్, గాలి ఉన్నది. ఇవన్నీ కూడా అణువులు సమూహం. ఈ అణువులన్నింటిలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ తప్ప మరొకటేమీ లేదు. ఇటువంటి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఈ భూగోళం మీద అణువులుగా రూపొందితే, అణువులుగా రూపొందక ముందు ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నిన్న మనం అనుకున్నాం, మీరు బట్టలు తొడుక్కున్నారంటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అది ఎక్కడో ఒక స్టోర్లో నుంచి తెచ్చారు. దానికి ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడో ఒకటి ఉంది. మీరు బంగారు నగలు వేసుకున్నారంటే అవి ఎక్కడి అంటే ఆ బంగారాన్ని మీరు ఎక్కడో కొన్నారు. ప్రతిదీ ఎక్కడో దానికి ఒక స్టోర్ హౌస్ ఉంది. అట్లాగే ఈ ప్రోటాన్స్కి, న్యూట్రాన్స్కి, ఎలక్ట్రాన్స్కి స్టోర్ హౌస్ ఎక్కడున్నది అని మనం అనుకున్నాం. ఎక్కడ ఏమీ వెతకనక్కర్లేదు. ఈ భూమి వాతావరణం దాటంగానే దేన్నైతే వాళ్ళ సైన్స్ శూన్యం అని చెప్తుందో ఆ శూన్యం అంతా కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్ మయం అని చెప్పాను. ప్రోటాన్ కానీ, న్యూట్రాన్ కానీ, ఎలక్ట్రాన్ కానీ వాటికి డిఫరెన్స్ ఎందుకుందంటే, చాలా స్లో స్పీడ్తో ఆత్మ ప్రదక్షిణ చేసేది న్యూట్రాన్, దానికంటే కొంచెం ఎక్కువ వేగంతో ఆత్మ ప్రదక్షిణ చేసేది ప్రోటాన్, దానికంటే ఎక్కువ ఆత్మ ప్రదక్షిణతో చేసేది ఎలక్ట్రాన్. చాలా డిమ్ముగా ఉన్నది సెంటర్లో పడిపోతూ, కొంచెం వేగం ఉన్నది దానిపైన పరిభ్రమిస్తూ, మరింత వేగంగా ఉన్నది దానిపైన సర్క్యులేట్ అవుతుంది. ప్రపంచంలో మీరు ఏ ఆటములు తీసుకున్నా ఇదే సిస్టమ్ ఫిక్స్ అయ్యినది. సైన్స్ అంటుంది కదా, నేను దీన్ని కనిపెట్టా అంటుంది. తత్వం అంటుంది కదా, ఫిలాసఫీ, నువ్వు కనిపెట్టింది రైటే, ఇది ఎక్కడి నుంచి ఫిక్స్ అయిందో చెప్పు, ఎట్లా ఫిక్స్ అయింది ఇది అంటే సైన్స్ మేము కనిపెడతా ఉంటుంది. ఒక బంగారంలో 79 ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక్క ప్రోటాన్ బయట తీయాలంటే సైన్స్ తరం కావటం లేదు. ఒక చోట నేను చదివాను, ఒక్క ప్రోటాన్ని బంగారు అణువులో నుంచి బయటికి లాగాలి అంటే దానికి సబాటమిక్ పార్టికల్ షూటర్ అనే ఒక యంత్రాన్ని కనిపెట్టారు. ఆ యంత్రాన్ని పెట్టి దాన్ని షూట్ చేయబోతే 20 లక్షల రూపాయల ఖర్చు చేస్తే కానీ ఒక బంగారపు అణువులో నుంచి ఒక ప్రోటాన్ని వాళ్ళు బయటికి తీయగలరంట. ఈ సైన్స్ అంతా ఏమైంది? కొన్ని మీరేమన్నా కొత్తది బంధించగలరా? వాళ్ళ వల్ల కాదు. మరి ఈ బంధనాన్ని చేసింది ఎవరు? అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనికి ప్రథమంగా కన్నుడు అనే మహర్షి ఈ సిస్టమ్ని ప్రకటించారు. ఆ నెక్స్ట్ చాలామంది యోగులు ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మన సమకాలీన భాషలో వేదాద్రి మహర్షి గారు మనకి ఈ విషయాన్ని వివరిస్తున్నారు. పైన మీరు చూస్తున్న ఆకాశమంతా కూడా సింగిల్ ఎలక్ట్రాన్ అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, మనకు అందుబాటులో ఉన్న పదం అది. ఏ అణువులోనున్న సబాటమిక్ పార్టికల్ అయినా దాని ఆత్మ ప్రదక్షిణ వేగం పెరిగిపోతే అది ఆ సిస్టంలో ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. సో పైన శూన్యంగా కనిపిస్తున్న ఆకాశం అంతా కూడా సింగిల్ ఎలక్ట్రాన్. మనం దాన్ని లైఫ్ ట్రాన్స్ అనే పేరు పెట్టుకున్నాం. అంటే పరమాణువులు అత్యంత వేగంతో ఆత్మ ప్రదక్షిణ చేసే పరమాణువుల సమూహమే కనిపిస్తున్న ఆకాశమంతా. అదే మన శరీరంలో ప్రాణశక్తిగా కూడా ఉన్నది. దీన్నే మాస్టర్ సివివి అనే మహాయోగి ప్లెంటీ ప్రాణ ఫీల్డ్ అన్నది. మనం ఆ శూన్యాన్నే శక్తి గళము అంటున్నాం, ఎనర్జీ ఫీల్డ్. ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఉన్న సబాటమిక్ పార్టికల్స్ అన్ని ఇండివిజువల్స్, స్వతంత్ర శక్తి పరమాణువులు అని చెప్పి మనం వేదాద్రి మహర్షి గారి భాషలో దాన్ని తెలుగులో చెప్తా ఉన్నాం. ఈ ఇండివిజువల్ సబాటమిక్ పార్టికల్స్నే ప్రాణశక్తి పరమాణువులు అన్నాం. యోగానంద పరమహంస గారు దీన్నే లైఫ్ ట్రాన్స్ అన్నారు. ఆకాశమంతా కూడా ఈ లైఫ్ ట్రాన్సే ఉన్నాయి. ఈ లైఫ్ ట్రాన్స్ వేగం తగ్గినప్పుడు ఒకదాని చుట్టూ ఒకటి తిరగడం ప్రారంభిస్తాయి. సో ఫ్రమ్ ఆకాశ వాయు క్యాంప్స్ అని చెప్పి యోగులు చెప్పినారు. ఆకాశము నుండి వాయువు ఉత్పన్నమైనది
హైడ్రోజన్ మాలిక్యూల్స్ చాలా ఫామ్ అయినాక ఆకాశం యొక్క కంప్రెషన్కి లోనైనందువల్ల ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అన్ని సెల్ఫ్ కంప్రెషన్కి లోనై న్యూక్లియర్ ఫిషన్ ఫామ్ అయినందువలన హైడ్రోజన్ బర్న్ అయి స్టార్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. మొట్టమొదటిది అగ్ని. అయితే ఆకాశం తీవ్రంగా అన్నిటినీ అన్ని వైపు నుంచి కంప్రెస్ చేస్తున్నందువల్ల అగ్ని క్రమంగా గోళముగా మారుతుంది. కాబట్టి నక్షత్రాలన్నీ గోళములే. ఈ నక్షత్రాల నుంచి క్రమంగా జలము, భూమి కూడా వచ్చింది. అవి ఎట్లాగొచ్చినాయి అనేది రేపు నేను వివరిస్తాను.